సంక్షేమ పథకాలపై చేతులెత్తేసేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. సోషల్ మీడియాతో పాటు విపక్షాలకు చెందిన సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు పైన. చంద్రబాబు నాయుడు లాంటి అసమర్థ ముఖ్యమంత్రిని చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, ఇక చరిత్రలో చూసే పరిస్థితి కూడా లేదు. ఒక చేతగానే అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఆయన ఇంకా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. దానికంటే ముందు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్యకు సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. చాలామంది అనుకుంటున్నారు, మరీ ముఖ్యంగా కొత్త ఓటర్లు అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 5 ఏళ్లలోనే భారీగా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని నిజంగానే ఆయన ఆర్థికంగా విధ్వంసం చేశారేమో, అందుకే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్ళారని చెబుతూ ఉన్నారు. అందులో కొంత నిజం ఉందేమో అన్న అభిప్రాయంతో చాలామంది యువ ఓటర్లు కూడా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇలా పక్క గవర్నమెంట్కి, అంతకుముందున్న గవర్నమెంట్ల మీదకి నెపాన్ని నెట్టేసి తప్పించుకోవడం అన్నది జగన్మోహన్ రెడ్డితో కాదు, కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇదే చేశారు. కాంగ్రెస్ పార్టీని కూడా ఇలాగే నిందిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల నుంచి ఎన్టీఆర్, కాంగ్రెస్ పార్టీ అందరినీ ఇలాగే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఏం కామెంట్స్ చేస్తూ ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఇవే కామెంట్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల మీద కూడా చేశారు. అందుకు సంబంధించి ఒక సందర్భంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రోసయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి విషయంలోనే కాదు, ఆయన విధానం తొలి నుంచి కూడా ఇలాగే ఉంది అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి రోసయ్య గారు ఏమన్నారో చూద్దాం. నరుడా కోరుకో, నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. ఇది ఆఖరిలో చేసిన వ్యాఖ్య చాలా కీలకమైనది. ఇంతవరకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా మా రాష్ట్రం దివాలా తీసిందని ప్రకటించుకుని ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు గతంలో కూడా, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. మొత్తం మా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్ళిపోయారు. దావోస్ వెళ్ళి కూడా మా రాష్ట్రం అంతా విధ్వంసానికి గురైంది, మేము బిల్డ్ చేస్తున్నామంటూ చెప్తూ వచ్చారు. ఏ ముఖ్యమంత్రి కూడా మా రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని బయటకు చెప్పరు. అలాంటి పరిస్థితి ఉన్నా సరే, లేదు బాగుంది, మీరు ధైర్యంగా రండి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు చేయండి, ఇక్కడ పని చేయండి అని చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం అలా చెప్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి కూడా ఇలాగే మాట్లాడారని మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ రోసయ్య గారు చెప్పిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, విధానం తొలి నుంచి కూడా ఇలాగే ఉంది. ఇక తాజాగా మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా స్పందించారు నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన పైన. హర్ష కుమార్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మీరు ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, కానీ ఖజానాని మిగులు బడ్జెట్తో కానీ మిగులు నిధులతో కానీ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న 23,000 కోట్ల నిధులను కూడా పసుపు కుంకుమలకి ఆడవాళ్ళకి పెంచేసి మరి మీరు దిగిపోయారు. ఇప్పుడు మీరు అమలు చేయలేని పథకాలన్నీ అప్పుడు 5 సంవత్సరాలు ఆయన అసలు నిరాకంఠంగా అమలు జరిపాడు. మీరు ఇప్పుడు చేయలేనంటున్న పథకాలు అతను ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు అతను నడిపించాడు. అంటే మీరు అడ్మినిస్ట్రేటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటరా? మీకన్నా పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది. 8 నెలల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని అసమర్థ, చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు నేను చూడలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు, ఇన్ని కోట్లు అప్పు చేసేసాడు, ఇంత ఆర్థిక పరిస్థితి ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు. విపరీతమైన హామీలు ఇచ్చి ఆ హామీలని అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం, ఆలోచన కదా. ఇట్స్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్. ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు 420 కింద. అంత దారుణమైన చీటింగ్, ప్రజల్ని ఓట్లు వేయించుకుని మోసం చేయడం అంటే ఇట్స్ పబ్లిక్ చీటింగ్. సంక్షేమ పథకాలు ఎలాగివ్వగలిగాడు జగన్మోహన్ రెడ్డి? ఆలోచించండి, అతని పరిపాలనా విధానం ఆలోచించండి. అతను ఎలాగ ఇవ్వగలిగాడు, మీరు ఎలాగ ఇవ్వలేకపోతున్నారు?
ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేశాడు కదా. అంటే మీరు చేతకాని పడతారు అంటే ఒప్పుకుంటే ఓకే. హర్షకుమార్ గారు కూడా చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. పైగా చంద్రబాబు నాయుడు ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తున్నారు. కానీ ఇది కీలకమైన పాయింట్. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయలకి అప్పు వెళ్ళిపోయింది రాష్ట్ర అప్పు అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే అధికారికంగా అప్పు 7,20,000 కోట్లు అంటున్నారు. అంటే ఆ లెక్కన ఊహించిన దానికంటే చాలా తక్కువ అప్పు ఉంది. అలాంటప్పుడు ఇచ్చిన హామీలను ఇంకా ఉత్సాహంగా అమలు చేయాలి. అది చేయకుండా ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి అంతా తెలిసే ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ఇవ్వడం లేదు. అంటే ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారి విధానం ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డిని ఒక్కరినే టార్గెట్ చేస్తున్నారని కాదు, కానీ గతంలో కూడా ఇదే పని చేశారు. ఆయన విధానం అంటే ప్రజలకు ఏది చేయకూడదు, వాళ్ళకి సంక్షేమ పథకాలు అనడానికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం. ఆయన గత తొలుత 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే అధికారం ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత తనని మోల్డ్ చేసుకొని ఇలా విపరీతమైన హామీలు ఇవ్వడం, ఒక టర్మ్ అధికారంలోనికి రావడం, ఆ 5 ఏళ్ళు మళ్ళీ ఏమీ చేయకుండా వదిలేయడం. ఒకసారి ఓడిస్తారు, ప్రజలు మళ్ళీ 5 ఏళ్ళకి మెమరీ లాస్కి గురవుతారు. మళ్ళీ మనం ఎన్నికల టయానికి విపరీతమైన హామీలు ఇచ్చేస్తే మళ్ళీ గెలిపిస్తారు. ఒకసారి అధికారం ఉన్నా ఒకసారి అధికారం పోయినా మనల్ని రొటేట్ చేస్తూ ఉన్నారు. మన మోసాన్ని శాశ్వతంగా అయితే ప్రజలు గుర్తుపెట్టుకోవడం లేదు, 5 ఏళ్ళకు ఒకసారి మర్చిపోతూ ఉన్నారు అన్న నిర్ధారణతోనే చంద్రబాబు నాయుడు గారు ఇంత ధైర్యంగా ఇలాంటి హామీలు ఇవ్వగలుగుతూ ఉన్నారు, అధికారంలోనికి రాగలుగుతున్నారు. అధికారంలోకి వచ్చినాక ఇప్పుడే కాదు, 2014-19 మధ్య కూడా అదే జరిగింది. రుణమాఫీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తొలి 3 నెలల పాటు ఇలా మాట్లాడారు. కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే తప్పనిసరిగా నేను హామీలు నెరవేరుస్తా అంటూ ఒక 3 నెలలు మాట్లాడారు ఫస్ట్. ఆ 3 నెలలు ముగిసిన తర్వాత అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి, ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది అయ్యేలా లేదు అంటూ ఇంకో ఫేజ్ 2లో మాట్లాడారు. ఒక 6 నెలలు ఏడాది దాటిన తర్వాత ఫేజ్ 3కి వచ్చేశారు. ఇవి అయ్యే పనులు కాదు, ఏదో అనుకొని వచ్చాము, మొత్తం ఆర్థికంగా గత ప్రభుత్వాలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీని మొత్తం నాశనం చేసిపోయారు, కాబట్టి ఏమి చేయలేకుండా ప్రజలు అర్థం చేసుకోవాలి అని ఫేజ్ 3లో. ఇంకా ఫేజ్ 4 ఏంటంటే ప్రజలు ఇంకా పూర్తిగా వాళ్ళని మోల్డ్ చేసేయడం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇవ్వరు కాబట్టి ఇక అడిగినా వేస్ట్ అనుకొని ఒక లాస్ట్ 3-4 ఏళ్ల పాటు ఇంకా అందరూ మౌనంగా చూస్తూ ఉండడం ఎన్నికల కోసం. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతోంది. ఏం చేసైనా అమలు చేస్తా అని చెప్తూ వచ్చారు మొన్నటి వరకు. ఇప్పుడు వృద్ధి రేటు 15% ఉంటేనే ఈ పథకాలు సాధ్యమో అంటున్నారు. ఇంకో 3 నెలలు 6 నెలలు ఆగిన తర్వాత ఇవన్నీ ఏటి కాదు అంటారు. ఇక ఆ తర్వాత ప్రజలు కూడా మళ్ళీ అర్థం చేసుకొని వాళ్ళు కూడా అడగడం మానేస్తారు, ఎన్నికలకు వెళ్తారు. అప్పుడు జరగాల్సింది జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు కేవలం సత్యంతో నీతి నిజాయితీతో ఉండి శాశ్వతంగా అధికారంలోనికి రాకుండా ఉండడం కంటే అబద్ధాలు చెప్పైనా సరే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఓడిపోయినా ఇంకోసారి అధికారంలోనికి వస్తూ ఉంటే మంచిదే కదా అన్న పాలసీతో రాజకీయం చేస్తున్నట్టుగా ఉన్నారు.